అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందనిపిస్తోంది. రేపట్లోగా ఆలోచించి ఈ ఆంటీ ఎవరో తెలుసుకోవడానికి నేనే ప్రయత్నిస్తాను. అవసరమైతే నన్ను కూడా పిలువదినా, అవతల వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి దిగులు పెట్టుకోకు. సరే, నువ్వెళ్ళి ఆ మీటింగ్ సంగతి శ్రీనాథ్తో మాట్లాడు. అలాగే వదినా. రామిత్ర, కారు వచ్చేస్తుంటుంది. నాకు పనుంది, నువ్వు వెళ్ళు. అదేంటి నువ్వు రాకుండా ఇంటికి వెళ్తే మమ్మీ తిడుతుంది. చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు కొంచెం పనుంది, షాప్కి వెళ్ళాలి. అదేదో మమ్మీతో వెళ్ళి కొనుక్కోవచ్చుగా. రా. ఏయ్, నేను రానని చెప్తున్నాగా, వదులు. వదలను. నువ్వు నాతో ఈరోజు ఇంటికి రావాల్సిందే. వద్దు మిత్ర, నువ్వు వెళ్ళదు మిత్ర, అమ్మ తిడుతుంది. మిత్ర, వెళ్ళదు మిత్ర. ఆంటీ, తీసుకో అమ్మా. మమ్మీ. మిత్రేది? మమ్మీ, మిత్ర మళ్ళీ మళ్ళీ ఆ ఆంటీతో వెళ్ళిపోయిందా? అవును మమ్మీ. మరి నువ్వేం చేస్తున్నా? దాన్ని ఆపకుండా తమాషా చూస్తున్నావా? ఇంత జరిగి ఇంట్లో గొడవలు జరుగుతున్నా నీకేం పట్టదా? స్కూల్లో టీచర్స్కో, ఆయాకో, వాచ్మెన్కో చెప్పి ఆపచ్చుగా. ఆపాను మమ్మీ. నువ్వు వెళ్ళటానికి వీల్లేదని మిత్ర చేయి పట్టుకొని వెనక్కి లాగాను కూడా. నన్ను తోసేసి వెళ్ళిపోయింది మమ్మీ. ఎలా ఉందా ఆంటీ చెప్పు. కారులో వస్తుంది మమ్మీ. సేమ్ నీ అంతేజే ఉంటుంది, కానీ స్టైల్గా ఉంటుంది.
గుర్తుందా నీకు? ఇలాగైనా చెప్పేది? ఇలా చెప్తే ఎవరికైనా అర్థం అవుతుందా? చిన్నపిల్ల ఇంతకన్నా వివరంగా ఇంకెలా చెప్తుందమ్మా? అసలే మిత్రమ్మ తనను తోసేసి వెళ్ళిపోయిందని బాధపడుతుంటే ఇంటికి రాగానే చెయ్యిన తప్పుకి నువ్వు ఈ పిల్లనే తిట్టావు. ఎంత బాధపడుతుందో ఆలోచించావా? నా టెన్షన్తో అనవసరంగా సుహితని చిన్నబుచ్చాను. ఈ మిత్ర నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఆఫీసులో కూడా ప్రశాంతంగా నా పని చేసుకోలేకపోతున్నాను. ఆ మనిషి ఎవరో నాకింత మనస్తాపం కలిగిస్తోంది. ఆ చిరాకులో అందరినీ నోటికొచ్చినట్టు అనేస్తున్నాను. సారీ సుహిత, నీకు తోచిన గుర్తులు నువ్వు చెప్పావు. తొందరపడి నిన్ను తిట్టేశాన్రా. ఏమీ అనుకోకు. సారీ ఎందుకు మమ్మీ? నాకు మిత్రల వెళ్ళిపోయినందుకు బాధగానే ఉంది. ఆపలేకపోయానని ఫీల్ అవుతున్నాను. నువ్వు మాత్రం అంతకన్నా ఏం చేస్తావు తల్లి? అదెవత్తో అయస్కాంతంలాగా దానివైపు ఆకర్షించేస్తుంది. తస్సదియ్యా, నా చేతికి ఏదో నాడు దొరకపోదు, అప్పుడు తెలుస్తుంది దానికి ఈ పెంచలమ్మంటే ఏంటో. మన బంగారం మంచిది కానప్పుడు ఒకళ్ళని అనుకుని ఏం ప్రయోజనం? అది మాత్రం చెప్పుడు మాటలు విని ఎందుకు వెళ్ళాలి? అదే సుహిత అయితే వెళ్లేదా? పిల్లలంతా ఒక్క తీరునుంటారా తల్లి? ఆటలో కథలు అంటే పిల్లలు ఎట్టుపడతారు. ఎవరైనా దగ్గరికి తిట్టే ఇట్టే మాలివైపోతారు. ఈ ప్రపంచంలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఆడికెట్టా తెలుస్తాయమ్మా. సుయితమ్మా, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో తల్లి. మేడం, గుడ్ న్యూస్ మేడం. రా శ్రీనాథ్, కూర్చో. థ్యాంక్ యూ. ఏంటి సంగతి? నా పట్టుదల వాళ్ళతో నెరవేరింది మేడం. ఆ జపనీస్ కాంట్రాక్టు మన చేతికొచ్చినట్టే. వెరీ గుడ్. ఈ విషయం తాతయ్యకి చెప్పావా? లేదు మేడం, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడొస్తున్నాను. ముందుగా మీకు చెప్పాక ఆయనకు చెప్దాం అనుకున్నాను. నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది శ్రీనాథ్. నా కృష్ణేశ్వరరావు మీదున్న పంతం కంటే మోహన్ గారి మీదున్న కృతజ్ఞతే ఈ పని చేసేలా చేసింది మేడం. కృష్ణేశ్వరరావు గారు అని పేరు పెట్టానాలా? మావయ్య గారు అనొచ్చుగా? ఆ అవకాశం ఆయన ఇవ్వలేదు కదా మేడం. ఎంతైనా సమీరకి తండ్రి కదా. నువ్విలా పంతానికి పోతే తను మనసులో బాధపడుతుందేమో. ఆలోచించు శ్రీనాథ్. ఒక మనిషిని ఎంతగా అవమానించొచ్చో ఆయనకి బాగా తెలుసు మేడం. నా ఆత్మాభిమానం మీద బాగా దెబ్బ కొట్టారు. మొత్తానికి ఆయనకి తగ్గ అల్లుడివని ప్రూవ్ చేసుకున్నావుగా. భాస్కర్ గారు ఎంతో కష్టపడి కాంట్రాక్ట్ సంపాదించారని మీరే చెప్పారు. అలాంటిది అపాత్రదానం చేసినట్టు ఎవరి చేతికోపోతే ఎలా ఉంటుంది మేడం? అవును, నాన్నగారే ఉంటే ఇలా అయ్యేది కాదు. చాలా బాగుండేది. మేడం, మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడతారా? నువ్వు మాట్లాడు శ్రీనాథ్. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఎనీ ప్రాబ్లం మేడం? పిల్లల స్కూల్కి ఒకసారి వెళ్ళి రావాలి. ఏమైంది? ఎందుకో మిత్రం చూడాలనిపిస్తోంది. మేడం, స్కూల్కి ఫోన్ చేశారా? చేశాను మేడం. ఇప్పుడే లంచ్ అయిపోయి అందరూ క్లాస్లోకి వెళ్ళారట. మిత్ర కూడా క్లాస్లోనే ఉందట. అలాగా, నేనొకసారి స్కూల్కి వెళ్ళొస్తాను. అలాగే మేడం, నేను డ్రైవర్కి చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ శ్రీనాథ్. వెరీ గుడ్. ధైర్యంగా మాట్లాడి నా పరువు నిలబెట్టావు. లేకపోతే నేను నేర్పిందంతా వేస్ట్ అయ్యేది. రాత్రి మమ్మీ కొట్టడానికి చేయెత్తితే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాను ఆంటీ. అప్పుడు మమ్మీ ఏమంది? బెదిరిపోయింది. డాడీతో ఇదిలా తయారైంది ఏంటండి అని చెప్పి ఏడ్చేసింది. ఏడ్చేసిందా? ఆ, తన మాట నేను వినకపోతే కోప్పడి కొట్టి బెదిరించి చివరికి ఏడ్చేస్తుంది. అప్పుడు నిజానికి నాకు చాలా బాధేస్తుంది. నో, నువ్వు బాధపడకూడదు. అలాంటప్పుడే నువ్వు అస్సలు బాధపడకూడదు. గట్టిగా ఉండాలి. అప్పుడే ధైర్యస్తురాలివి అనిపించుకుంటావు. ఎందుకంటీ మమ్మీ నన్ను ఎందుకు ప్రేమగా చూడదు? చూస్తే ఈ బాధలన్నీ ఉండేవి కాదుకా.
మమ్మీ నేను ఎదిరించి మాట్లాడదాను కాదుగా. ఎదిరించడంలో తప్పు లేదు మిత్ర. ఎదిరించకపోతే ఈ లోకం నిన్ను ఎదగనివ్వదు. ఒక ఆట బొమ్మని చేసి ఆడిస్తుంది, కీ ఇస్తే నడిచే మెషిన్లా మారుస్తుంది. నీకు స్వేచ్ఛగా ఉండాలని లేదా? అందరూ నిన్ను గొప్పగా పొగుడుతూ నీ అడుగులకు మడుగులొత్తుతూ నిన్ను ప్రత్యేకంగా చూసేట్టు పెరగాలని లేదా? ఉందాంటీ, నాకు చాలా గొప్పదాని కావాలని ఉంది. నా గురించి అందరూ స్పెషల్గా చెప్పుకోవాలి. నేను వస్తుంటే నాకు చాలా మర్యాద ఇవ్వాలి. అయితే నేను చెప్పిన మాట విను. మీ మమ్మీని అలాగే ఎదిరించు, అస్సలు కేర్ చేయకు. కానీ డాడీ తాతయ్య కూడా మమ్మీనే సపోర్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా నన్నే తిడతారు. చూసావా, మీ మమ్మీ నిన్నే కాదు వాళ్ళని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకుంది. మమ్మీ ఏం చేసినా నా బాగు కోసమే చేస్తుంది, నా మంచి కోసమే చేస్తుంది అని డాడీ చెప్తారు. అవన్నీ మీ మమ్మీ చెప్పే మాయ మాటలు. మాయ మాటలా? అవును, ఎవరైనా తన మాట వినేట్టు చేసుకోవాలంటే ముందుగా వాళ్ళ మీద ఎంతో ప్రేమున్నట్టు నటిస్తుంది మీ మమ్మీ. అవును, నాతో కూడా అలాగే చెప్తుంది. కానీ మీ మమ్మీకి నిజంగా నువ్వంటే ప్రేమ లేదు, సుహిత మీదే ఉంది. మీ ఇద్దరికి ఒకేసారి దెబ్బ తగిలితే మీ మమ్మీ ఎవరి దగ్గర పరిగెడుతుంది చెప్పు? ఆ సుహిత దగ్గరికే. బొమ్మలు కొని తీసుకొస్తే మీ ఇద్దరిలో ఎవరికిస్తుంది? సుహితనే పిలిచేస్తుంది. చూసావా, అదే నువ్వు సొంత కూతురు అయి ఉంటే ఇలా చేసేదా? ఆలోచించు. చేయదు. అందుకే అన్నాను, మీ అమ్మ మంచి నటి, మీ అందరి ముందు అద్భుతంగా నటిస్తున్న మహానటి. ఇప్పుడు మీరు ఇలా రావడం, కలుసుకోవడం మమ్మీకి తెలిస్తే తట్టుకోలేదు. తన బుద్ధుల గురించి, తన జీవితం గురించి నీతో చెప్పేస్తానని భయపడుతుంది. అప్పుడు ఏం చేయడానికైనా సాహసిస్తుంది. ఏం చేస్తుంది? మనిద్దరం కలుసుకోవడానికి వీలు లేకుండా చేస్తుంది. అందుకే నువ్వు భయపడకూడదు మిత్ర, ఏమన్నా సరే పట్టించుకోకూడదు. అలాగే ఆంటీ. నిర్లక్ష్యంగా ప్రవర్తించాలి. నిర్లక్ష్యం అనేది ఒక పదునైన ఆయుధం మిత్ర. దాంతో ఎదుటి వాళ్ళని బలంగా దెబ్బ కొట్టొచ్చు. ఏ మనిషి అయినా తన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనిపిస్తే భరించలేడు. అదే వాడికి పెద్ద శిక్ష. ఏమైంది? చూస్తానమ్మా. త్వరగా చూడు. సరేనమ్మా. డీజిల్ బ్లాక్ అయిందమ్మా. తొందరగా పోని. అలాగే ఆంటీ, మీరు చెప్పినట్టే వింటాను. గుడ్. అయితే మరి నేను వెళ్ళరానా? ఇంకొంచెం సేపు ఉండండి ఆంటీ, మీతో ఉంటే నాకు చాలా బాగుంటుంది. కానీ నేను ఈ స్కూల్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు మిత్ర. అసలు ఈ టైంకే మీ మమ్మీ ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఇవ్వనియండి, మీరు మా ఆంటీ అని చెప్తాను, మీరంటే నాకు ఇష్టమని చెప్తాను. కానీ మీ మమ్మీ గురించి నీకు అస్సలు తెలియదు మిత్ర. మనిద్దరం కలవకుండా ఉండడానికి ఏమైనా చేస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను జైల్లో పెట్టించినా పెట్టిస్తుంది. అమ్మో! అయినా పర్వాలేదు, నా చిన్నారి మిత్ర కోసం ఏమైనా భరిస్తాను. కానీ నా వల్ల మీకేమైనా అయితే నేను భరించలేను ఆంటీ. నేను చెప్పింది మాత్రం మర్చిపోకు. ఈ లోకం భయపడే వాళ్ళనే ఇంకా భయపడుతుంది. అలాగే ఆంటీ. మరి నేను వెళ్ళరానా? వద్దా ఆంటీ. మిత్ర, ఇప్పటికీ నేను వచ్చి చాలాసేపు అయింది. మీ టీచర్స్ తిడతారు. మరి నేను తిడితే నాకే కదా బాధ. మీరు వెళ్తుంటే నాకు చాలా బెంగగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను రా. ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటాను. భయం వేస్తే ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో, సరేనా?
మిత్ర, క్లాస్ జరుగుతుంటే బయట ఎందుకు తిరుగుతున్నావు? నిన్నే అడిగేది, బయటికి ఎందుకు వచ్చావు? ఇప్పుడా ఆంటీ వచ్చి వెళ్ళింది. ఓహో, ఇప్పటిదాకా ఆవిడతో కబుర్లాడుతూ కూర్చున్నావా? ఏది? నీ కారు వచ్చే ముందే ఆంటీ వెళ్ళిపోయింది. ఆ ఆంటీతో నేను మాట్లాడొద్దన్నానుగా. ఆంటీతో మాట్లాడడం నాకు ఇష్టమన్నానుగా. అమ్మ అంటే లెక్కలేదా? నీకు మాత్రం నేనంటే ప్రేమ ఉందా? మిత్ర, నీకు సుహిత ఉంటే చాలుగా. నాకు ఆంటీ ఉంటే చాలు. ఆ ఆంటీతో మాట్లాడుతుంటే నాకు చాలా బాగుంటుంది. నాతో పాటు ఆడుతుంది, మాట్లాడుతుంది, కథలు చెప్తుంది, నవ్విస్తుంది. నీలాగా ఆఫీసు బిజీ అంటూ విసుక్కోదు. మిత్ర, అలా మాట్లాడకమ్మా. నాకు నీకన్నా ఏదీ ఎక్కువ కాదు. నీకోసం కావాలంటే ఆఫీస్ మానేస్తాను. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఏం చేద్దాం? నీకేం కావాలి? సుహిత లేకుండా నన్ను ఒక్కదాన్ని బజార్కి తీసుకెళ్ళి నాకు ఇష్టమైన బొమ్మలు బట్టలు కొనిపెట్టగలవా? దానికి ఇష్టమైన పార్కులకు కాకుండా నాకు ఇష్టమైన సినిమాలకి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళగలవా? అక్కలా నెమ్మదిగా ఉండు అనకుండా నేను చేసే పనులకి చిరాకు పడకుండా ఒక్కరోజైనా ఉండగలవా? మిత్ర, నువ్వు చెప్పేవన్నీ స్వార్థాలమ్మా. నీ లేత మనసులో ఇలాంటి ఆలోచనలు ఎవరు పెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలా మాట్లాడకూడదమ్మా. అదిగో అదే, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటూ నా ప్రాణాలు తీస్తావు. నువ్వు ఒక మంచి అమ్మలాగా ఉండలేవు, కానీ నన్ను వదిలే, నేను క్లాస్కి పోతాను.